హేమచంద్ర, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? ఎంత నిద్రలో ఉన్న వాళ్ళైనా మనుషులకి అది వస్తే ఆగదు. కొన్నిసార్లు ఆగినప్పుడు చాలా చిరాగ్గా ఉంటది. అర్థమైపోయింది అందరికి. ఏమర్థమైంది అనుకుంటున్నాను అంతే. మీకేమర్థమైంది చెప్పండి. నేను చెప్పను. లేదు చెప్పండి, పర్లేదు. ఆగదంతే. ఆగదు, ఓకే. అవును, ఆగనప్పుడు బాగుంటుంది అయిపోయాక, బట్ ఆగితే చిరాగ్గా ఉంటుంది. అదేంటో ఈ పాట తెలుసుకుందాం. వెల్కమ్ లోకేష్. ప్లీజ్ వెల్కమ్. ముక్కుపై దురదగా ఉందే, గొంతులో బెడదగా ఉందే, తల మొత్తం తిక్కరేగిందే, ఊపిరి ఆడకుండా పైకి పైకి తన్నుకొస్తుందే. తుమ్ము వస్తుందే బేబీ, తుమ్ము వస్తుందే, తుమ్మలేక ఆపలేక సాగుకొస్తుందే. ముక్కుపై దురదగా ఉందే, గొంతులో బెడదగా ఉందే, తల మొత్తం తిక్కరేగిందే, ఊపిరి ఆడకుండా పైకి పైకి తన్నుకొస్తుందే. తుమ్ము వస్తుందే బేబీ, తుమ్ము వస్తుందే, తుమ్మలేక ఆపలేక సాగుకొస్తుందే. టోటల్ గా తుమ్ము వస్తుందే బేబీ, తుమ్ము వస్తుందే, తుమ్మలేక ఆపలేక సాగుకొస్తుందే. నాటి ఫిగర్ బర్త్డే పార్టీలో కేకు కోసే ముందు నేను తుమ్మాను రో. వంగి వంగి బొడ్డిస్తుంటే ఆ హోటల్లో ముందరోడి ప్లేటులోన తుమ్మాను రో. హారతిస్తేనే తుమ్మేసాలే, ఆసుపత్రిలో తుమ్మేసాలే, ఉత్తరాంధ్రలో హూతూట్లాగా ఊరంతా నన్ను ఉతికేసా. వాచిపోయిందే బేబీ, వాచిపోయిందే, తుమ్మి తుమ్మి గోచి కూడా ఊడిపోయిందే. టోటల్గా వాచిపోయిందే బేబీ, వాచిపోయిందే, తుమ్మి తుమ్మి గోచి కూడా ఊడిపోయిందే. గుండెపోటు పేషెంట్ ఒకడు వచ్చాడురా, అడవి పంది అరుపనుకొని చచ్చాడురా. పెళ్లి చూపుల్లోన కాఫీ తెచ్చిందిరా, పిల్ల బెదిరి ప్యాంటు మీద పోసిందిరా. పెళ్లి పందిట్లో తుమ్మేసాలే, పీటల మీద తుమ్మేసాలే, మాస్టరు బెడ్రూములోన ఫస్ట్ నైట్ జరగకుండా తుమ్ము వస్తుందే బేబీ, తుమ్ము వస్తుందే, తాకకుండా తుమ్ముతూనే తెల్లారిందే. టోటల్గా తుమ్ము వస్తుందే బేబీ, తుమ్ము వస్తుందే, తాకకుండా తుమ్ముతూనే తెల్లారిందే. ముక్కుపై దురదగా ఉంది, గొంతులో బెడదగా ఉంది, తల మొత్తం తిక్కరేగిందే, ఊపిరి ఆడకుండా పైకి పైకి తన్నుకొస్తుందే. తుమ్ము వస్తుందే బేబీ, తుమ్ము వస్తుందే, తుమ్మలేక ఆపలేక సాగుకొస్తుందే. టోటల్గా తుమ్ము వస్తుందే బేబీ, తుమ్ము వస్తుందే, తుమ్మలేక ఆపలేక సాగుకొస్తుందే. తుమ్ము ఆపుకోలేం తమ్ముడు అని చెప్పావు మొత్తానికి పాట మొత్తంగా. సరే, ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఆన్సర్ వచ్చింది కదా, వచ్చింది క్లారిటీ. ఓకే సార్. స్వప్న, లోకేష్ తుమ్ము లేపావు. చాలా పాటలు గుర్తొచ్చాయి నేను చూస్తుంటే, నువ్వు తుమ్ముతుంటే ఇన్స్పైర్ అయిపోయి తుమ్మంది రాగం అని. కానీ బాగుంది, అంటే నీ తుమ్ముల్లో మిగతా దమ్ములు, స్వరాలు, సరిగమ్మలు అన్ని కొట్టుకుపోయాయి, తుమ్ముల మీదే పోయిందండి మన ధ్యాస. కాబట్టి ఓవరాల్ సక్సెస్ఫుల్ అని చెప్పాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అనే చెప్పాలి అన్నారు. సో హేమచంద్ర, తుమ్మిన విధానం నాకు చాలా బాగా అనిపించింది.
అంతే చెప్పగలను. అంటే నేను ఎక్కువ నా టీం ఎక్కువ పొగిడితే బాగుండదు కదా. సో థ్యాంక్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సార్. సో అనంత్ శ్రీరామ్ గారు మీకు ఎలా అనిపించింది? తుమ్ము పాట పాడిన తుమ్మెదవు నువ్వు. తాళం తప్పకుండా తుమ్మెవు మొత్తం పాట అంతా. ఈ పాటలో నువ్వు గోడు వెళ్ళగొక్కుంటున్నావు కానీ చాలా మధురంగా చెప్పేశావు. చాలా ఆనందంగా తుమ్ముతో నేను చాలా సంతృప్తిగా ఉన్నాను, ఈ తుమ్ము వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నానన్న భావం వచ్చింది. నువ్వు గోడు వెళ్ళగొక్కుంటున్నావు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ కనపడాలి నీ గొంతులో. అదొక్కటి ఈసారి పాట పాడే ముందు లిరిక్ని పూర్తిగా ఆకలింపు చేసుకుని దానికి తగ్గట్టు భావ వ్యక్తీకరణ చూపిస్తామని ఆశిస్తున్నాను. లోకేష్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే LKH అని టైప్ చేసి సోమవారం రాత్రి 10 గంటలలోపు 800-846-0880కి వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ, మొత్తానికి తుమ్ముతో అందరినీ మెప్పించేశావు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.